ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, అదేవిధంగా తెలంగాణ మలిదశ సంక్షేమ ఉద్యమకారుల సంక్షేమ రాష్ట్రీయ సంఘం, అదేవిధంగా తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, ఈ 3 సంఘాలు కూడా మరి తెలంగాణ భవన్ ఏదైతే తెలంగాణ భవన్ ముట్టడియాలని ఇవాళ డేట్ పెట్టుకోవడం జరిగింది. మేము మీడియాకు అనౌన్స్ చేయడము, మరి తెలంగాణ ఉద్యమకారులకు పోయిన 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు మరి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారుల ఊసెత్తని కేసీఆర్ గారు ఈరోజు అది ప్రతిపక్షం నుండి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలు పెట్టింది అద్భుతంగా. మరి పెట్టినప్పటికీ ప్రతిపక్షం నుండి అసెంబ్లీ సమావేశాలలో కానీ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ పెట్టినా మాట్లాడకుండా వాళ్ళు మొండి వైఖరి వహిస్తున్నారు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతిపక్షం గొంతెత్తాలే, మాట్లాడాలి, ఉద్యమకారుల హక్కుల గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ భవన్ ముట్టడి మేమే పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నన్ను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ నా పేరు, నా ఇంటికి ఇవాళ కొత్తపల్లి పోలీస్ స్టేషను వారు వచ్చి నన్ను ఇవాళ మరి తెలంగాణ భవన్ ముట్టడికి బయలుదేరే ముందే నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సాయంత్రం వరకు ఉంచి విడిచిపెడతామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో మరి మేము మాత్రం ఊరుకున్న పరిస్థితిలో లేము. ఇవాళ ప్రతిపక్షం వాళ్ళని నిలదీస్తాము, అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళని కూడా నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగది. నిజంగా ఈ అరెస్టుల వల్ల ఇంకా ఉద్యమము ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మా ఉద్యమకారుల సత్తా ఏందో చూపెడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేమేందో చూపెట్టి ఖచ్చితంగా మా హక్కులను మేము రాబట్టుకుంటాం. మీరు కూడా మాకు ఈ విషయంలో స్పందించి వెంటనే మా హక్కులను మాకు ఇచ్చేసి మా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నేనున్నా. ఇక అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టిండ్రు. ఖచ్చితంగా సాయంత్రం వరకు ఉంచి నన్ను విడుదల చేస్తానని చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా మా హక్కులను మేము ఖచ్చితంగా నెరవేర్చుకునేదాకా మా ఈ అరెస్టులో అయినా ఏమైనా మేము దేనికైనా మా ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.